అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా క్విక్గా, చాలా ఈజీగా అయిపోతుంది. బయట ₹100 పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఈజీగా, సింపుల్గా ఇలా చేసుకొని తినండి. 1 కప్పు శనగపప్పుతో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా శనగపప్పు వేసుకోండి. పచ్చి శనగపప్పు నీళ్లు పోసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మంచి నీళ్ళు పోసుకొని ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. రెండు మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా నానాయి అంటే పట్టుకొని తుంచితే అలాగే తునిగిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలండి. స్ట్రైనర్ పెట్టుకొని ఒక్క చుక్క వాటర్ ఉండకూడదు. ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే వాటర్ చుక్క కూడా లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఇదంతా ఒక క్లాత్ పైన వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. అస్సలు తేమ ఉండకూడదండి. ఫ్యాన్ కింద అయినా పెట్టుకోండి, లేదంటే ఎండలో అయినా పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేశారంటే త్వరగా ఆరిపోతుంది. చూసారా 10 నిమిషాల తర్వాత ఎలా ఆరిపోయాయో, బాగా డ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఫ్రై చేసుకుందాం. ఈ డ్రై అయ్యే లోపల నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని మన డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మొత్తం ఒకేసారి వేయకుండా సగం సగంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోకూడదు. వేసుకున్నట్లయితే పొంగే కొద్దీ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో మీరు చూసుకొని చేసుకోండి. మంట వచ్చేసి మీడియం మంట మీదే చేసుకోండి. అప్పుడే బాగా ఫ్రై అయిపోతాయి, బాగా క్రిస్పీగా వస్తాయి. బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ నురగంతా తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నురగంతా తగ్గిపోతే చాలు, మనకు ఫ్రై అయిపోతుంది. చూపిస్తాను చూడండి. చూడండి ఈ విధంగా నూరగంతా తగ్గిపోవాలండి. అప్పుడే మనకి బాగా ఫ్రై అయిపోయాయని తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి మార్చుకుందాము. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి స్నాక్స్ రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి నేర్చుకొని తినండి. మీకు వీలుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మిగతా బ్యాచ్ కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. సో ఆయిల్ వచ్చేసి మీరు తక్కువగా పోసుకోండి. ఎక్కువగా పోయాల్సిన కూడా అవసరం లేదు. చాలా తక్కువగా పోసుకొని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. సింపుల్గా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా చేసుకొని తినొచ్చు. బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే చేసుకొని తిన్నారంటే రుచి కూడా చాలా అద్భుతంగా వస్తుంది. రెండోది కూడా వేయించుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా పల్లీలు తీసుకోండి. వేయించి శనగపప్పు ఇవి కూడా బాగా ద్వారగా వేయించుకోండి. ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించుకున్నట్లయితే అవి కూడా తొందరగా వేగిపోతాయి. ఇలా పల్లీలు కూడా వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే ఇవి కూడా తీసేసుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి. ఆఖరిగా 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని అవి కూడా లైట్గా ఇలా వేయించుకొని అందులో వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నప్పుడు టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. మనం తినేటప్పుడు బాగా కమ్మగా ఉంటుంది. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము మసాలా అనేది రెడీ చేసుకుందాం. ఒక చిన్న కప్పు తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఈ రెండు మిశ్రమం చేసుకొని అందులో వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకున్నప్పుడు ఉప్పు అనేది ఒక సగం అక్కడ ఉంటుంది, సగం బయట ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుకొని వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది.
ఇలా అంతా బాగా కలుపుకుంటూ రెండు వైపులా ఇలా కలుపుకుంటూ కారం కూడా చల్లుకుంటూ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం బేకరీలో తిన్న ఫీలింగు మీకు కలుగుతుంది. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ రెసిపీ. మీరు కూడా ఇంట్లో కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు నేను చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయి, అవి కూడా చూసి నేర్చుకొని తినండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.